నేను రోజా ప్రెస్ మీట్లోని టీడీపీ పార్టీ దొంగల పార్టీ అంటుంది ఏంటమ్మా? రోజా ఒక పెద్ద దొంగ అండి. రోజా మొత్తం టీడీపీ వాళ్ళు దొంగల పార్టీ ఇదే అదే అని చెప్పేసి అంటుంది. రోజా ఒకప్పుడు ఈ రాజకీయం అంటే నేర్చుకునేదే నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర. నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయం నేర్చుకొని ఏ విధానంగా నడాలా, ఏ విధానంగా మాట్లాడాలా, ప్రెస్లో ఏ విధానంగా మాట్లాడాలా, రాజకీయంగా ఏ విధానంగా ముందుకెళ్ళాలా అని ఓనామహాలు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి రోజా నేర్చుకుంది. రోజా రాజకీయం నేర్చుకొని తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రజల్ని, నాయకుల్ని, మంత్రుల్ని, మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలని తిట్టడానికి మొదలెట్టింది రోజా. రోజా నోటికి అద్దు ఆపు ఏం లేదు. మనం పుట్టిగేటి, మనం బతికేటి, ఏ విధానంగా పుట్టాం, ఏ విధానంగా పెరిగాం, ఏ విధానంగా ఉన్నాం. పుట్టిన ప్రతి మనిషి కూడా ఆడదానిగా పుట్టింది, ఒక్క తల్లికి పుట్టింది, ఒక పెళ్లి చేసుకుంది, బిడ్డలకు అన్నది, ఒక భార్యగా బ్రతుకుతుంది. దానికి అర్థం ఎవరు? పుట్టించిన తల్లిదండ్రులు. అలాగే ఇప్పుడు రాజకీయంలో మంత్రిగా చలామణి అవుతుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి రాజకీయం నేర్చుకొని తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని తిడుతుంది. కానీ అది అన్యాయమైన కంపు నోటుతోని అన్యాయంగా మాట్లాడితే ఎవరు ఏంటండి? ఇప్పుడు మన బండారు సత్యనారాయణ గారు ఆవిడని ఏదో విమర్శించారని చెప్పేసి అని ఒకలేడు ప్లేట్ చేసి మొత్తం పోలీస్ కేసు పెట్టింది. దేనికి ఎడుతుందండి? పార్టీ అంటే ఆవిడని తిట్టింది, ఆ కొడాల లాని అని తిట్టాడు పార్టీని, అంబటి రాంబాబు అని తిట్టాడు. వీళ్ళెన్ని డ్యాన్సులు చేస్తారు తెలుగుదేశం పార్టీని. తిట్టాలంటే మేము తిట్టగలమండి, ఆడాలంటే మేము మాట్లాడగలం. రోజానే కాదు, అంబటి రాంబాబునే కాదు, కొడాల లానినే కాదు, ఎవరినైనా పేరు తీసుకుని తిట్టగలం. కానీ ఆ సంస్కారం మాకు మా పార్టీ నేర్పలేదు. మా పార్టీ కంచేస్తున్న పార్టీ, నోరు జారే పార్టీ కాదు, అలాగా మనిషిని విమర్శించే పార్టీ కాదు. ఒకవేళ ఎవరైనా తప్పుడుగా మాట్లాడినా అది మంచిది కాదు పార్టీకి అని చెప్పి మమ్మల్ని కంసెషన్లో నడిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో కంసెషన్లన్నీ నేర్చుకొని వెళ్ళిన రోజా ఈరోజు టీడీపీ నాయకుల్ని అరెస్టులు చేయించినారు కూడా 300 పోలీసులు. ఎందుకండి? దేనికి ఉండాలి? అతను చేసిన తప్పేటి? ఈవిడ అడిగిన దానికి తిరిగి సమాధానం చెప్తే తప్ప, ఈవిడ చేసిన దానికి తిరిగి సమాధానం మాట్లాడితే తప్ప. ఇప్పుడు ఎవరైనా సరే అమ్మ అంటే ఏమమ్మ అంటారు, ఓయ్ అంటే ఏం ఓయ్ అంటారు. ఎవరినేం కొనలేదు కదండి, ఎవరినేం పోషించట్లేదు కదా. ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు, ఎవరు రాజకీయం వాళ్ళది. నీ రాజకీయం మీద మేము అనలేదే. అలాగే మేమంటే కేసులు, అలాగే మీరు ఎన్ని తిట్లు తిట్టారు, ఇన్ని కేసులు పెట్టారు, ఎన్నో మాటలు. మా నారా లోకేష్ బాబు గారిని అయితే పప్పుగాడు అన్నారు. పప్పుగాడు సంగతి ఏటో పాదయాత్ర చేసేటప్పుడు తెలిసినట్టు ఉన్నది వైసీపీ వాళ్ళకి. పప్పుగాడు పచ్చతి ఏటో తెలిసినట్టుంది. మొత్తం రోడ్ల మీదకి వచ్చి జనాలు పిలిచిన వాళ్ళు, పిల్లలు మొత్తం రోడ్డు ఎక్కిపోయి టీడీపీ కాకుండా వైసీపీ వాళ్ళు కూడా వచ్చి జెండా పట్టుకొని జై బాబు అని చెప్పుకొచ్చారు. అది పప్పుకోడు అనే నారా లోకేష్ బాబుని అనే ఈ కంపునోడుగా ఈ రోజా దానికి చెప్పు దెబ్బ. ఇలాగ ఏదైనా చేస్తారు, వాళ్ళు గెలుస్తారని చెప్పేసి అని ఈ కేసులు, అక్రమ కేసులన్నీ పెట్టడం తప్ప అందులోనూ ఇప్పుడు వగలేడుపులకి రాష్ట్రంలో చూసిన వాళ్ళు ఎవరైనా నూచిన వాళ్ళే తప్ప కానీ ఇంకేం లేదు. కంపునోరిది ఆడదాన్ని అన్నారని చెప్పేసి అని ఎవరైనా విడతల రంజీ గారు వాళ్ళు ఏదేటో మాట్లాడుతున్నారు. అందరూ మంత్రులే. అదే మమ్మల్ని తిట్టినప్పుడు ఆవిడ ఆడదే కాదా? మమ్మల్ని తిట్టినప్పుడు ఆడతానం ఆవిడకి కనిపించట్లేదా? మమ్మల్ని తిడితేప్పుడు ఆవిడకి అమ్మతానం గుర్తు రాలేదా? ఆడదానికి ఎన్ని విధానంగా లొంగు ఉండాలో ఆవిడకి ఆ రోజు తెలియట్లేదా? ఒకరోజైనా సంధించిందే? ఈ కంపెనీటాడు కొడాల నాని మా అమ్మని భువనేశ్వరమ్మని ఎన్నో మాటలు మాట్లాడాడు. అప్పుడు స్పందించలేని రోజా, అప్పుడు అన్నేనే ఇడతల రజని ఈరోజు దేనికి అంటున్నారు? ఏం వాళ్ళు ఆడవాళ్ళు కాదా? ఆ రోజు ఆడతాను వాళ్ళకి గుర్తు రాలేదా? ఆ రోజు మాకంటే కన్నీరు తెప్పించావే, మమ్మల్ని ఏడిపించావే, రోడ్డు మీదకి రానే మా భువనేశ్వరమ్మని రోడ్డు మీదకి తెప్పించావే. ఆ కుటుంబంలో ఎన్టీ రామారావు కుటుంబంలోని ఎవరైనా లేడీస్ అన్న రోడ్డు ఇప్పటి వరకు ఎక్కారా? ఈ కంపు సైకో జగన్ వల్ల, ఈ కంపు మంత్రుల వల్ల, ఈ కంపు ఎమ్మెల్యేల వల్ల ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పు చేసి కాదండి, అన్యాయాన్ని ఎదిరించడానికి మేము రోడ్డు ఎక్కాం. అంతేగాని తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసి రోడ్డు ఎక్కిన వాళ్ళు మేము అలాగ తప్పు చేసి రోడ్డు ఎక్కిన వాళ్ళం కాదు. తప్పు చేయలేదు కూడా. తప్పు చేసినట్లయితే చంద్రబాబు నాయుడు ఏనాడో బెయిల్ కట్టుకొని వచ్చేసిపోను. ఇన్ని నెలలు ఇప్పుడు బెయిల్ మీద 18 నెలలు 16 నెలలు జైల్లో ఉండే మన
రాచే ఎవరు జగన్మోహన్ రెడ్డి బయట బేలు మీద చెట్టాక వేసుకొని చిరునవ్వులు అని నవ్వుకొని తిరుగుతున్నాడు. అదే మా చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను తప్పు చేయలేదు, రాష్ట్రంలో ఎవరైనా సరే నేను తప్పు చేసినా నిరూపించండి అనుకునేదానికి ఒప్పుకుంటాను, లేకపోతే నేను ఈ పరిస్థితుల్లో ఒప్పుకోనని జైల్లో ఈ రోజుకి 26 రోజులకి జైల్లో ఉన్నాడు. దేనికి ఒక మాట కట్టుబడి, ఒక్క పార్టీ కట్టుబడి, ఒక్క మాట మీద ప్రజలను నడిపించే మహానుభావుడినాగా ఒక మాట మీద లీడరు, ఒకటో రకమైన లీడరు మొత్తం రాష్ట్రం, ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రమే కాదు తెలంగాణ మొత్తం దేశ నలుమూలల అమెరికా నుంచి కూడా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయకపోతే అతను ఎంత ప్రయోజకుడు కాదు. కానీ ఆ మంచి పేరు మటుకు జగన్ మటుకు చాలా మంచి పేరు. ఈ మాకు చంద్రబాబు నాయుడు చేసిన మేళ్ళు ప్రజలు చెప్పుకోవడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది మట్టుకు మంచి పని చేశాడు, దానికి మట్టుగా మేము సెల్యూట్ చూస్తున్నాం ఈ జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఒకదానికే తెలుసు. ఎందుకంటే పార్టీలు పిలుపులు, పార్టీకి ఏదైనా చేయడాలు, అభివృద్ధి చేయడాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడాలు, చదువుకునే పిల్లల అభివృద్ధి వాటిలో నడిపించడాలు ఇలాంటివి మా వరకే తెలుసు. ఈ పొద్దు దేశాలు తెలిసిందంటే అది జగన్, ఈ వైఎస్ సైకో ముఖ్యమంత్రి జగన్ వల్ల. అది మట్టుగా మేము జగన్కే హ్యాండ్స్ ఆఫ్ చెప్తాను. చంద్రబాబు నాయుడు మంచితనం ఏదో నీ ఒక్కడికే కాదురా మొత్తం దేశాలు తెలుసు అని మేము మట్టుగా గర్విస్తాను, చాలా బాగా గర్విస్తాను. మా బాబు జైల్లో ఉన్నాడని మేము బాధపడట్లే, కానీ మా బాబు విలువ తెలుసుకుంటే దేశాల ప్రజలు దేశాలకు నువ్వు తెలియజేస్తావు. నీకు మట్టుగా ఏడతాపురా బాబు రూపాయి ఖర్చుని అక్కడ మొత్తం తెలియపరచామని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం. దానికి మట్టుకు మంచిదే. తప్పు చేయని వ్యక్తి మా చంద్రబాబు నాయుడు, ఎటువంటి తప్పు చేయని మనిషి, ఎటువంటి ఎవరి దగ్గర కూడా ఇది తప్పు అని చెప్తే ఒప్పుకుంటున్నాడు. అతనే కాదు మేము ఒప్పుకుంటామండి తప్పు అని. ఇప్పుడు మా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా ఈ ఇంట్లోనూ ఆ ఇంట్లోనూ ధర్నాలు చేస్తున్నాం. మాకు మెండ ఉన్నది, మేము మనుషులు, అదే ఉప్పు కారాలు తినట్లే, మేము తింటున్నాం. వదలమనండి, ఏం లేదమ్మా రోడ్డు ఎక్కడండి అతను చెప్పమనండి. ఈ పోలీసులు మమ్మల్ని అడ్డుకోగలరా? ఈ పోలీసులు అడ్డుకొంతే, ఈ కోర్టులు అడ్డుకొంతే, ఈ జైల్లో అడ్డుకొంతే ఏమి బయలుదేరినామా? 100 మంది పోలీసులు ఉంటే 200 మంది మేము ఉన్నాం. 10 మందిని కొడితే మేము 20 మందిని కొట్టగలం కదా, కొట్టకంటే ఊరుకోలేం కదా. కొట్లాట తిట్లాట అయితే ఇప్పుడు కాదు. కమ్యూనిస్ట్ అనే పార్టీ ఓన్లీ ఒక కమ్యూనిస్ట్ మీద మమ్మల్ని ముందుకు నడిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మా అమ్మ భువనేశ్వరమ్మ కంట్లంట కన్నీరు తెచ్చినందుకు ఈ మామూలుగా అయితే ఉండదు. ఇప్పుడు వరకే నిన్న కూడా మేము అడిగాం, మామైతే మా నాయకత్వానికి మేము అడిగాం నిలదీసి, ఎన్నిసార్లు సార్ ఇలా ఉంటాం, రోడ్డు ఎక్కదాం, రోడ్డు ఎక్కి తాడో పేడో తేల్చుకుందాం అని చెప్పేసానంటే పార్టీ ఆదేశాల ప్రకారంగా మీరు ఆగండి అన్నారు. ఆ మాట మీద నడుస్తున్నాం. అని ఒక్కసారి అంటే సేన ఏటండి 10 దెబ్బలు మీరు కొడితే ఒక దెబ్బలు మేము కొడతాం కానీ మానేలేం కదా.